అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం కూలిపోవడానికి ముందు జరిగిన సంఘటనల వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. బుధవారం ఉదయం విఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి చెందిన లీర్జెట్ 45 విమానం అజిత్ పవార్ను తీసుకుని ముంబై నుంచి బయలుదేరింది. అది బారామతి చేరుకున్నాక ల్యాండింగ్కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ వారు అనుమతిస్తే ల్యాండ్ అవుతుంది. అక్కడి నుంచి అనుమతి లభించింది. అయితే దృశ్య స్పష్టత లేని కారణంగా, అంటే పొగమంచు ఎక్కువ దట్టంగా ఉన్న నేపథ్యంలో ఈ విధంగా జరిగింది. పొద్దున్న అంటే 8 గంటల లోపు పొగమంచు దట్టంగా ఉండడం, అంటే ఇంకా శీతాకాలము ఉంది, ఇంకా వేసవికాలం ఇంకా మనకు రాలేదు. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ తర్వాత నుంచి మెల్లమెల్లగా వేసవికాలం స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఎందుకో పొగమంచు కూడా దట్టంగా కురుస్తున్న నేపథ్యంలో యావత్ భారత్ అంతా కూడా పొగమంచు బాగా కురిసింది. అయితే ఆ ఏటీసీ క్లియరెన్స్ వచ్చినా కూడా క్లారిటీగా లేకపోవడం వల్ల రన్వే ఎక్కడ దించాలి ఏంటి అనేది కూడా సతమతం అయ్యి ఉండొచ్చు. బహుశా ఇవన్నీ ఊహాగానాలే. అయితే విమానాశ్రయం చుట్టూ కొంతసేపు తిరిగాక మరోసారి దిగేందుకు ఏటీసీ అనుమతించింది. దీనికి పైలట్ నుంచి ఎటువంటి తిరుగు సమాధానం రాలేదు. ఆ వెంటనే రన్వే చివరన కూలిన విమానం మంటలు చిక్కుంది. ముందు పర్మిషన్ ఇచ్చారంట. పర్మిషన్ ఇచ్చినా కూడా పొగమంచు దట్టగా ఉండడం, అంటే రన్వే సరిగ్గా కనిపించకపోయినా ఎక్కడ అంటే ఇళ్ల మీద వాటి మీద ల్యాండ్ చేసేలేరు కదా, ఎక్కడ ల్యాండ్ చేయాలి ఏంటి అలాంటి ఉద్దేశంలో పోనీ చాపర్ కాదు ఎక్కడ ఒక దగ్గర ల్యాండ్ చేయడానికి. సో రన్వే కంపల్సరీగా ఉండాలి. రన్వే నేపథ్యంలో ఎలాగ ల్యాండ్ చేయాలి అనుకుని మరొకసారి చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో మరొకసారి ఏటీసీ ఇప్పుడు క్లియర్గా ఉంది మీరు దిగొచ్చు అని చెప్పినా కూడా అటు నుంచి పైలట్ నుంచి కానీ కెప్టెన్ నుంచి కానీ కూడా రిప్లై రాలేదంటే, సమాధానం రాకపోయేసరికి మేబీ ఇలా జరిగి ఉండొచ్చు.